ప్రజలపక్షం MN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గత వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాదారుల కోలల్లో చిక్కుకున్న భూములను కాపాడి రైతులకు అందించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకుపోయి డివైడర్ ని ఢీకొన్న ద్విచక్ర వాహనం. 2 యువకులు మృతి, ఒకరి పరిస్థితి విషమం. 108 అంబులెన్స్ కు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో PTM 108 వాహనం పైలట్ దుర్మరణం. గువ్వల చెరువు ఘాట్లో చోటు చేసుకున్న ప్రమాదం. అయ్యప్ప స్వామి భక్తునితో కలిసి 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మొక్కుబడిని చెల్లించేందుకు 700 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా శబరిమలైకు బయలుదేరిన బాలుస్వామి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు మదనపల్లి గ్రామీణ మండలం కొత్తవారిపల్లెలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మదనపల్లి DLDO నోడల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి, HNSS డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు పెద్ద ఎత్తున అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి గ్రామ సభలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించిన సందేశాన్ని చదివి వినిపించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలనలో తమ తాతల కాలం నుంచి వచ్చిన భూమిపై వచ్చిన హక్కుల ప్రశ్నార్థకం కావడంతో తీవ్ర వేదనకు గురైన రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకై తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, తమ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు ఇచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో VROలు భరత్, వసంత్ కుమారి, సెక్రటరీలు విజయ్ కుమార్, రవీంద్ర నాయక్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అశోక్, తెలుగుదేశం నాయకులు శ్రీనివాసులు, సహదేవ, సర్పంచ్ మహేష్, ప్రసాద్ నాయుడు, చెల్లా నరసింహులు, JCB వేణు, రెడ్డి రాయల్, సంఘమిత్ర అమ్ములు, వీరయ్య, SI చంద్రమోహన్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టింది. అందులో భాగంగానే గత ప్రభుత్వము ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేశాం. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నాం. కబ్జా చేసి తీసుకున్న చరిత్ర గత ప్రభుత్వంది. పక్కన CTM 2 ఉంది. CTM 2లో చెరువులోనే 2.5 ఎకరా అవి అరాచకం చేసి ఆ భూమి స్వాధీనం చేసి దానికి వేరే వాళ్ళకు పట్టాలు కూడా తీసుకున్న చరిత్ర గత ప్రభుత్వంది. అధికారులకు ముప్పు తిప్పులు పెట్టి వాళ్ళ పైన అరాచకం చేసి కావలసినంత భూములకి దోచేసిన చరిత్ర గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ ముందుకు వచ్చింది. వాస్తవాలు మీ ముందుకు తెలుపుతున్నారు. ఏమైనా ఎంట్రీస్ కానీ ఏదైనా తప్పులు జరిగినా ఉన్నా కూడా కానీ ఈ రోజు భూ సదస్సులో ఈ రెవెన్యూ సదస్సులు మీ దగ్గర నుంచి తీసుకొని దానికి సక్రమంగా పూర్తి స్థాయిగా మీ పట్టా పాస్బుక్లు ఏ ఒక్కరి రాజముద్ర తప్ప వేరే ఒక్కరి ఫోటో లేకుండా మీ పట్టా పాసులు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మీ పట్టా పాస్బుక్లో నా ఫోటో కానీ మేము ఇంకోటి ఫోటో కానీ ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ వేయలేదు. ఒకే ఒక్క ఏముంటుంది, రైతు ఫోటో లోపల పేజీ తెరుస్తా అని రైతు ఫోటో ఉంటుంది. ఇదే కాకుండా ఆయన గ్రామము భూ వివరాలు ఉంటాయి. ఆ భూమిలో ఏమన్నా ముందు తప్పులు జరిగితే ఈ రోజు మీరు రాతి మూలకంగా ఇవ్వండి. ఈ సమస్యలు ఏమున్నా కూడా సకాలంలో పరిష్కరించి తప్పకుండా మీ భూమి మీ హక్కులాగా పూర్తి స్థాయిగా మీ భూముల్లో మీ ఆధీనంలో పెట్టుకొని మీరు సేద్యం చేసుకోవచ్చు. ఎవరైనా మీ భూములు కబ్జా చేసి ఎవరైనా నాయకులు పెత్తనం చెలాయించి మీ భూముల పైన దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నట్టే ఈ రోజు చెప్పండి. మీరు తప్పకుండా మీ భూములు మళ్ళా మీకు స్వాధీనం ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ ఎక్కడ ఏ ఒక్క అరాచకానికి
ఏ ఒక్క ల్యాండ్ గ్రాబింగ్ కి చోటు లేదు. ఈ ప్రభుత్వం మీది, ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపించారు. నా పైన బాధ్యత ఉంది. మీకోసం నిరంతరం పనిచేయాలా. ఏ ఒక్క అవసరం ఉన్నా కూడా కానీ నేను మీతో ఉన్నాను. మీ కష్టాల్లో సుఖాల్లో మీతో కలిసి ఉన్నానని చెప్పి సభాముఖంగా మాటిస్తూ దయచేసి ఒకరొకరు అర్జీలు తెచ్చి ఇవ్వాలని చెప్పి సవినీయంగా కోరుతున్నాను. వాళ్ళు చెక్ చేసి ఏమన్నా డిస్ప్యూట్ ఉంటే డిస్ప్యూట్ ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. లేదు ఈ కేసులో అన్ని చేయలేము, ఇది డిస్ప్యూట్ లో ఉంది అని చెప్పి డిస్ప్యూట్ ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. అర్థమైనా చూసుకోండి. ఎంఈఓ గారు, ఎంఈఓ స్కూల్ ఇష్యూ ఏముంది ఇక్కడ? స్కూల్ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అవాస్తవాలు ప్రచారం చేస్తూ మదనపల్లి అభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఉన్నాయని అభిమానులు, నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాస్తున్న ఛానల్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని, తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రేరేపిస్తున్న వైసీపీ కోవట్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెడ్డి రాయల్, గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు తాలూకా సర్కిల్ ఇన్స్పెక్టర్ కళా వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన సీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కథనాలపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చలపతి శివనాథ్ నాయక్, జీవి నాయుడు, అన్సర్ పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, మా శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా అన్న గారి మీద కొన్ని తప్పుడు ఆరోపణలు రావడం జరిగింది. ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తున్న యూట్యూబ్ వారిని, అలాగే వాళ్ళకి తొత్తులుగా కొవ్వొత్తులుగా మారుతున్న కొంతమంది నాయకులకి నేను చెప్పేది ఒకటే, ఖబర్దార్. ఇక్కడ ఉండేది మీ రాజ్యాలు కాదు. వచ్చిండే వ్యక్తి సమాజ సేవ చేయడానికి వచ్చారు. అతని మీద నిందలు వేయడం ఎంతో ఇలాంటి చేయొద్దు. అలాగే యూట్యూబ్ ఛానల్కి హెచ్చరిస్తున్నాం, మీరు ఏదైతే రాశారో అసత్య ప్రచారాలని మీరు రుజువు చేస్తే మేము మీకు 50,000 రివార్డు ప్రకటిస్తాం. అదేవిధంగా అవి తప్పని తెలిసిన వెంటనే మీరు మీ ముక్కుని నేలకు రాసుకొని మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే గారి అభివృద్ధిని ఓరవలేక చాలామంది యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అవినీతి పరులకి కొమ్ము గాయకుండా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది మాత్రమే, అందరూ కాదు, చాలామంది మంచిగా ప్రచారాలు చేస్తుంటే కొద్దిగా మంది మాత్రమే ఆయన వైసీపీ వాళ్ళు కొమ్ము కాస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. వీటిని మేము ఖండిస్తూ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని సే గారికి ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడూ కూడా అభివృద్ధినే ముందుకి తీసుకెళ్తాడే తప్ప అవినీతి పరులను ఎప్పుడూ కూడా ఆయన కొమ్ము కాయడు. అవినీతి చేస్తుంటే వారిని ఖండించడానికి ముందుకెళ్తాడే తప్ప ఎవరికే కానీ మీరు అవినీతి చేయడానికి ప్రోత్సహించే మా ఎమ్మెల్యే గారు కాదు. మా ఎమ్మెల్యే గారి పైన ఇలాంటి దుష్ట ప్రచారాలు చేసే వారిని కఠినంగా శిక్షిస్తాలని, ఇంకా వేరే ఛానల్ వాళ్ళు కూడా నీట్గా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాస్తవాలు పెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఇక్కడ మదనపల్లిలో యూట్యూబ్ ఛానల్స్ వారు చాలా అరాచకం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారి మీద చాలా ఆరోపణలు కఠినంగా చేస్తున్నారు. ఏదో చెప్పిందనేసి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దాన్ని రాయడం జరిగింది. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలా. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు అండ ఉండాలి. దాన్ని ఖచ్చితంగా మనము సిఐసార్ గారికి ఇప్పుడే నోటీస్ ఇచ్చినాము. దాన్ని బట్టి వాళ్ళని ఖండించి వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. మదనపల్లి ప్రాంతం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గత ఎన్నికలలో వైసీపీ పాలన పోయి తెలుగుదేశం పార్టీ పాలన రావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గెలుపొందితే మహాపాదయాత్ర ద్వారా 700 కిలోమీటర్లు కాలినడకన వచ్చి శబరిమల అయ్యప్పకు మొక్కును తీర్చుకుంటానన్న భక్తుడు మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాలస్వామి అయ్యప్ప స్వామి ఇరుముడిని నెత్తిన పెట్టుకుని బర్మా రోడ్ లో సాయిబాబా ఆలయం నుండి ప్రారంభించిన పాదయాత్రలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా కలిసి నడిచారు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షణంలో గంగమ్మ ఆలయం వరకు అయ్యప్ప స్వామి భక్తులతో కలిసి నడిచి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో వైసీపీ అరాచక పాలన పోయి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజా పాలన రావాలని మొక్కుకున్న బాలు స్వామికి ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆయనతో కలిసి 6 కిలోమీటర్లు నడవడం జరిగిందని, బాలుస్వామి శబరిమలై చేరుకునే లోపు 100 కిలోమీటర్లు నడిచి తానిచ్చిన మాటను నిలబెట్టుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, జేసీబీ వేణు, కత్తి లక్ష్మణ, యుగంధర్, పూల మురళి, జీవి నాయుడు, సాకే కృష్ణమూర్తి, నందని రాయల్, రెడ్డి రాయల్, చలపతి, శ్రీరామ్ వినోద్, నవీన్ చౌదరి, విజయలక్ష్మి భాస్కర్,
పనికర్ రెడ్డి, పూలకుంట్ల హరి, బసినికొండ విజయ్, పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్రలో నడుస్తూ ప్రతిరోజు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు నడుస్తూ శబరిమలకి పాదయాత్రలో మాల వేసుకొని బయలుదేరి చల్లటి స్నానం చేస్తూ తెల్లారి పూట సాయంత్రం పూట అయ్యప్ప స్వామిని ఆరాధిస్తూ అంత పెద్ద యాత్ర చేస్తున్నారు. దేవుడు మా బాలుస్వామి గారికి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవెల్లెలా ఉంచాలని చెప్పి ఆయన యాత్ర సుఖంగా సఫలితంగా పోయి అయ్యప్ప స్వామిని దర్శించి మదనపల్లి మంచి కోసం, రాష్ట్ర మంచి కోసం, దేశం మంచి కోసం ప్రార్థనలు చేయాలని చెప్పి శివలింగం కోరుతూ ప్రతి ఒక్కరికి అంత మంచి జరగాలని చెప్పి శివలింగం కోరుతూ పాలన చేసిందో, ఎంత దుర్మార్గమైనటువంటి పాలన చేసిందో, ఆ దుర్మార్గమైనటువంటి పాలన పోయి రామరాజ్యం రావాలి. మాన్యశ్రీ మా జాతీయ అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు, అప్పటి ప్రతిపక్ష నాయకులు అయినటువంటి గౌరవనీయులు చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలి. అలాగే మదనపల్లిలో షాజహాన్ బాషా గారికి టికెట్ రావాలి, ఆయన గెలవాలి, ప్రభుత్వం రావాలి అన్నటువంటి సంకల్పంతో నేను ఆ రోజు నా ఆరాధ్య దైవమైనటువంటి అయ్యప్ప స్వామిని మొక్కుకుని, స్వామి ఈ కార్యక్రమం చేయడం వల్ల రాష్ట్రానికి, మదనపల్లి ప్రజలకు అందరికీ శుభం జరుగుతుంది, నాకు నువ్వు ఆ రకంగా అనుమతినివ్వు స్వామి, నేను పాదయాత్రగా శబరిమలకి వస్తాను అని మొక్కుకున్నాను. ఆ మొక్కులో భాగంగానే భగవంతుడు నేను కోరుకున్నటువంటి 2 కోరికలు తీర్చినాడు. ఆయనకు నేను ఈ విషయము షాజహాన్ బాషా గారికి చెప్తే, నేను కూడా మీతో 100 కిలోమీటర్లు వరకు నేను నడుస్తాను స్వామి అని అన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మదనపల్లి నుంచి గంగమ్మ గుడి వరకు రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను ఇస్తాను. అటు మాధవ సేవ చేసిన, ఇటు మానవ సేవ చేసిన, మానవ సేవే మాధవ సేవ. మదనపల్లి సమీపంలోని అమ్మ చెరువు మిట్ట ఏసీ గోడౌన్ వద్ద శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయి బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బి కొత్తకోట మండలం గోళ్లపల్లి పంచాయతీ బండమీదపల్లికి చెందిన నరేష్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లె మాయా బజార్కు చెందిన దామోదర్ రెడ్డిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కురబలకోట మండలంలోని అంగళ్లకు పెళ్లికి వెళ్లి తిరిగి బైకులో మదనపల్లికు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ మహేందర్ ను స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న 1వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాల మహానాడు రాష్ట్ర నేత యమల సుదర్శనం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం దిగువన కమ్మపల్లి వద్ద బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన సమాజ స్థాపనకు కృషి చేయాలని, అంబేద్కర్ సూచించిన మార్గంలో నడిచి ఆయన ఆశయాలను కొనసాగించాలని, బడుగు బలహీన పీడిత కుటుంబాలను స్వేచ్ఛ స్వాతంత్రాన్ని రాజ్యాంగం ద్వారా అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పించారు. భూ ప్రపంచం ఉన్నంత వరకు అంబేద్కర్ భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ విద్యాసాగర్, పోతపోలు సుధాకర్, యమల సుదర్శనం, గుండాల మనోహర్, మల్లెల మోహన్, చందు, రూపక్, కమలామరి కృష్ణ, జేసీబీ వేణు, నాయ్ బ్రాహ్మణ సంఘం మంజునాథ్, రెడ్డి రాయల్, కత్తి లక్ష్మణ, చలపతి, శివానంద నాయక్, ఇరిగేషన్ ఇంజనీరు రాయల బాబు, రాజేంద్ర ప్రసాద్, జీవి నాయుడు, నందిని రాయల్, చెల్లా నరసింహులు, బసినికొండ విజయ్, యుగేందర్ పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. భారతదేశ రాజ్యాంగం ఎవరైనా వేరే దేశాల వాళ్ళు చదివితే అబ్బా ఇది ఎంత క్లియర్ కట్గా ఉంది, పూర్తి మానవత్వంతో నిండిన రాజ్యాంగం ఏదైనా ప్రపంచంలో ఉందంటే అది భారత రాజ్యాంగమే. దాని రూపకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన 68వ వర్ధంతి జరుపుకోవడం, ఆయన లేని లోటు స్పష్టంగా కనపడుతున్నది. 140 కోట్ల ప్రజలకు
దిక్సూచిగా ఒక బాటగా రాజ్యాంగం ఇచ్చిన రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచానికే జ్ఞానం కలిగిన మనిషి. అటువంటి మనిషి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఇంత మంచి మేధస్సు కలిగిన మనిషి ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం అందించి ఈరోజు మన మధ్యలో లేరు. ఈరోజు కూడా కాదు, ఈ భూప్రపంచం ఉన్నంత కాలం బాబాసాహెబ్ అంబేద్కర్కి తప్పకుండా గుర్తిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఆయన లేని లోటు స్పష్టంగా కనపడుతున్నది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయనకు అందరి ఇవి ఉన్నాయి, తప్పకుండా ఆయన ఆత్మ శాంతిగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై భీమ్. బ్రిటిష్ పరిపాలనలో తర్వాత బ్రిటిష్ రాజ్యాంగం ఉంటే దాన్ని పక్కన పెట్టి మనకు ఈ భారతీయులకు అందుబాటులో తెచ్చేట్టుగా సెక్యులరిజం విధానం హిందూ, ముస్లిం, క్రైస్తవ, పంజాబీ అందరికీ కూడా కలుపుకొని అట్టడుగు వర్గాల్లో సమానత్వాన్ని కోరుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగ రూపకర్తను ఈ రోజు ఆయన వర్ధంతి ఈ రోజు జరుపుకుంటా ఉన్నామంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 100 చేశాడు, రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో ఊహించని రీతిలో భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన రక్తాన్ని సిరాగా మార్చి రాసి అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రాసి ఈ దేశానికి ఒక అమూల్యమైనటువంటి వరాన్ని ఇచ్చినాడు. దానివల్ల ఇవాళ అంతరాంతరమైతేనేమి, వివక్షతలేమి, వివిధ రకాలైన సాధిక బాధకాలను రూపుమాపడానికి పెద్ద కృషి జరిగింది. అయితే దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలను మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు చేపట్టిన ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా అభివృద్ధి స్థాయికి వచ్చే విధంగా ఉంటుంది కనుక అటువంటి ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా సమర్థించుకొని ముందుకు రావాలనేసి అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తూ జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణ. 108 అంబులెన్స్ కు బ్రేక్ ఫెయిల్ అవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పీటీఎం 108 పైలట్ దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే గువ్వల చెరువు ఘాట్ రోడ్లో 108 అంబులెన్స్ గోడకు ఢీ కొట్టడంతో ఘటన చోటు చేసుకుంది. అరవిందో కంపెనీ 108ను సరిగ్గా రిపేర్ చేయకనే బ్రేక్ ఫెయిల్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న 108 సిబ్బంది కడపలో 108 అంబులెన్స్ ను రిపేర్ చేయించుకొని పెద్ద తిప్ప సముద్రంకు వస్తుండగా మార్గ మధ్యంలోని గువ్వల చెరువు ఘాట్లో పీటీఎం 108కు బ్రేక్ ఫెయిల్ అయిందని, అంబులెన్స్ గోడను ఢీ కొట్టిన ప్రమాదంలో అంబులెన్స్ లో నుంచి ఎగిరి కిందపడి పీటీఎం 108 పైలట్ రమేష్ బాబు తలకు బలమైన గాయాలు అయ్యాయి. స్థానిక పోలీసులు క్షతగాత్రుణ్ణి కడప రిమ్స్ కు తరలించి ప్రమాద చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున పైలట్ రమేష్ బాబు మృతి చెందాడు. మృతునికి భార్య, 2 ఆడబిడ్డలు ఉన్నారు. మృతుని స్వగ్రామం బ్రహ్మయ్య గారి మఠం కంది మల్లయ్యపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీకోట మండలంలోని గంధరమాకులపల్లి గ్రామం సమీపంలో డీఎంకే కస్టర్ యూనిట్ ను ప్రారంభించారు. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా టెస్టర్ యూనిట్ లో ప్రారంభించిన కుమారులు అభినందించారు. అనంతరం ఇటు కుప్పం ప్రాంత ప్రజలు, అటు పలమనేరు ప్రాంత ప్రజలు ఎవరైనా సాధారణంగా ఇల్లు నిర్మించుకోవాలంటే డిస్టు శాండ్ సిమెంట్ వేసి కాంట్రాక్ట్ వేయాల్సి ఉంటుంది. కానీ అది ఏమీ లేకుండా నూతన పద్ధతిలో అన్ని ఆ క్లస్టర్ యూనిట్లో వేసి ఎక్కడ ఇల్లు నిర్మాణం గానీ, సీసీ రోడ్ల నిర్మాణం గానీ జరిగితే అక్కడికి తీసుకువచ్చి డైరెక్ట్ గా నిర్మాణం చేపట్టొచ్చు. ఇంత మంచి యూనిట్ ను మనవికోట మండలంలో పెట్టడంతో ఆయన అభినందించారు. సిమెంట్ ఇసుక ఎంత వేయాలా, అదేవిధంగా జల్లు ఎంత వేయాలా అనేది ఒక ప్రపోర్షనేట్గా మిక్స్ అయిన తర్వాత ఆ కాంక్రీట్ లైఫ్ చాలా సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి అటువంటిది ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి గంధరమాకులపల్లి వాసి కుమారు ఎక్కడో బెంగళూరుకు వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటా ఈరోజు ఈ ప్రాంతంలో నా ద్వారా ఇక్కడ నేను చేసేటువంటి పని అందరికీ కూడా ఉపయోగపడాలనేటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ప్లాంట్ పెట్టడం, ఈ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి రావడం చాలా సంతోషం. ఈరోజు మంచి రోజు. ఈ ప్లాంట్ ఈరోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ద్వారా చుట్టుపక్కల కుప్పం కానీ పలమనేరులో ఉండేటువంటి 2 నియోజకవర్గాల ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోమని, అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమ ఏదైతే ఈరోజు ఈ యొక్క కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్ ఉందో ఇది ఇంకా దినదినాభివృద్ధి చెంది బిల్డింగ్ కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్, కావాల్సినటువంటి అన్ని సిస్టమ్స్ కూడా రావడానికి
ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచినో బెంగళూరు నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చాడు కాబట్టి అతన్ని కూడా మనం ఎంకరేజ్ చేసి ఇంకా మనకు కావాల్సినటువంటివన్నీ కూడా దీని ద్వారా సర్వీసెస్ మనం తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా గుర్రంకొండ మండలంలోని బాలికల గురుకుల పాఠశాలను ఏఐఎస్ఎఫ్ పీలేరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె మాధవ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపుగా 10 సంవత్సరాల కాలం నుంచి మండలంలో ఉన్న గురుకుల పాఠశాల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన అన్నారు. ఈ గురుకుల పాఠశాలలో దాదాపుగా 250 మందికి పైబడి విద్యార్థులు చదువుతున్నా ఇక్కడ మౌలిక సదుపాయాలు సక్రమంగా అందక చాలా నరకయాతనలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఇది పేరుకే గురుకుల పాఠశాల, ప్రభుత్వ సొంత భవనం లేక అద్దె చెల్లించుకుంటూ నడుపుతున్నారు. దీనిలో చదువుకోవాలన్నా, దీనిలో పడుకోవాలన్నా, దీనిలో తినాలన్నా ఒకే గదిలో తినాలి. వర్షాకాలంలో, శీతాకాలంలో, ఎండాకాలంలో ఏ కాలంలోనైనా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలా లేని పక్షాన గురుకుల పాఠశాల విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి పక్కా వసతి గృహం ఏర్పాటు చేసే వరకు జిల్లా వ్యాప్త పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గ కార్యదర్శి వినోద్ నాయుడు, సహాయ కార్యదర్శి సురేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించి అనేక హై స్థాయి విద్యకు అభ్యసించేదానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బయట వెళ్తా ఉన్నారు. అదే క్రమంలోనే ఇక్కడ దాదాపుగా 2 సంవత్సరాల ముందు ఇక్కడ హాస్టల్కి సంబంధించి భూమిని కేటాయిస్తే కనీసం గత ప్రభుత్వంలో హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కి నిధులు కేటాయించుకున్న, పక్కా బిల్డింగ్ నిర్మించుకున్న, ప్రగల్భాలు పగిలి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి నారా లోకేష్ గారు విద్యార్థుల పక్షాన నేను ఒక వరంగా ఉంటానని అనేక రకాలుగా విద్యార్థులకు సంబంధించిన సకల సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడే నిద్రపోతున్నారా అని చెప్పినని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉన్నటువంటి కేటాయించినటువంటి ల్యాండ్లో ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా దాన్నంతా కూడా ఏదైతే ఆ ల్యాండ్లు పక్కా బిల్డింగ్ నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించాలని చెప్పినని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నటువంటి టీచర్స్ ఇక్కడ తరగతులు నిర్వహించుకోవాలంటే తినడం. అనుక్షణ ప్రతిపక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.